నుంచి చూడక్క నీ వీడియోస్కి మినిమం ఒక 6K వ్యూస్ అని రావాలి. రేపు వీడియో అత్త దింపుతా. సంక్రాంతి దసరా దీపావళి అన్ని పండుగలు చూపిస్తారు రేపు వీడియోలో. రేపు చూద్దాం. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అందరికీ అడ్వాన్స్గా భోగి అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరు ముగ్గులు వేసుకున్నారా వాకిళ్ళలో? నేనైతే వేశానండి. నేను ఎప్పటిలాగా ఈ ముగ్గు వేస్తే మా అమ్మ వచ్చి అందరు కుండలు పతంగిలు అవన్నీ ముగ్గులు వేస్తే నువ్వేందమ్మా ఈ ముగ్గు వేసినావు అన్నది. దెబ్బకి కుండ ముగ్గు వేశాను. నా కుండ ముగ్గు చూసి మా కోడలు వచ్చి పతంగిల ముగ్గు వేసిందండి. ఈ ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అత్త అల్లుండ్ల టాపిక్ చాలా బాగుంటుంది. ఇద్దరి మధ్యలో గొడవలు అలాగే మా ప్రేమలు అనుబంధాలు అన్నీ చాలా బాగుంటాయండి. ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే కనీసం ఒక 5000 వ్యూస్ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. పూర్తిగా వెల్కమ్ టు అవర్ ఆల్ ఇన్ వన్ పారిజాత ఛానల్. మీరందరూ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మా అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చలైక్ చేయండి. ఈరోజు సంక్రాంతి కాబట్టి ఒకసారి మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయినా. మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు పండగ కాబట్టి క్యాటి దారాలు తెచ్చుకున్నా ఉద్దర పెట్టి. బాబు పాస్ టాపు అమ్మమ్మ బాబమ్మ పైసలు దో కనుకో చేతి में आ गया పైసలు చేతి में आ गया పండగ आ गया ఇంట్లో బా పైసలు दीजिए ఇంట్లో బా నువ్వు పైసలు दीजिए जरा पैसा ही अम्मा ला दीजिए इधर उधर తెచ్చుకున్నా మరి నాకు ఒక్క పైసా కూడా రాదు. హాయ్ ఫ్రెండ్స్, నాకన్నంత పెట్టాడు. అప్పుడు ఇద్దరు ఇంతే హైట్ ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు నేనే పెరిగిపోయినా, ఇడు పొట్టిగా అయ్యిండు. నెక్స్ట్ నేనే పెరుగుతా. ఫస్ట్ చూడండి, చూద్దాం. మళ్ళీ వచ్చినప్పుడు ఓళ్ళు పెరుగుతారో చూద్దాం. ఇంతకుముందు నేను గింత ఉండే దీనికి, ఇప్పుడు ఇంత అయినా 3 నెలల గంట మరీ కిందికున్నావా? ఓవర్ యాక్షన్ గంట పండుగ నీకు గాడేయకుండా నీ కండ్ల కాడుకు గట్లుండే అట్లుండే. ఇప్పుడు ఎట్లుండే అట్లుండే. ఇప్పుడు నువ్వు చక్కగా స్ట్రైట్గా నిలబడరే. ఇప్పుడు ఇంత జర ఈ 3 నెలల్లో బాగా పెరిగినవులే హైట్. ఆడుతుండురా ఈడు పెరుగుతలేడు ఎందుకో మరి. ఈయనకి ఏమైందో ఏమో. తిండి చక్కగా తిని రాదురా. హైట్ కొలతలు వేసుకుంటారు మా పిల్లలు. హాయ్ అండి, అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి. స్నానం చేసి పనులన్నీ వేసుకొని, ఇంట్లో పనులన్నీ వేసుకొని, వాకిట్లో ముగ్గు వేసుకొని స్నానం చేసేసరికి 12:30 అయిందండి. ఫుల్ ఆకలి అవుతుందండి. మేము చేసిన వంటలు చూపిస్తున్నాం అండి. ఇంకో అన్నం పుల్లగా చిక్కుడుకాయ కర్రీ ఇప్పుడైతే తింటున్నాం అండి. మేమైతే భోగి రోజు మీరేం వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. మాదైతే చిక్కుడుకాయ పుల్లగం అన్నం. సంక్రాంతి పండగకి అయితే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇక నిన్న నైట్ వచ్చానండి. నిన్న నైట్ 6:30 అయ్యింది. ఇక రాగానే అమ్మ నైటే బండలు కడిగేసుకుంది. భోగి రోజు మళ్ళీ కుదరదు. బండలు కడిగేసరికి మస్తు లేట్ అవుతుంది. పెద్దగా ఉన్నాయండి రూములు, మస్తు టైం పడుతుంది ఆ రూములు కడిగేసరికి. కానీ నైటే కడిగేసుకున్నాము. బండలన్నీ కడుక్కునేసరికి నైట్ 9 o'clock అయ్యిందండి. బండలన్నీ కడుక్కున్నాం కనుక ఉదయం అంతా మాకు అంతేం లేట్ కాలేదు. ఉదయం వాకిలి ఊడ్చుకొని మంచిగా సిమెంట్ ఆకిలి కదా, కలర్ చల్లుకొని ముగ్గులు వేసాను. 8 o'clock మొదలు పెడితే నాకు 9:30 అయ్యిందండి ముగ్గులు అయిపోయేసరికి. ఒక్కదాన్నే కదా వేసేసరికి అంత లేట్ అయిపోయింది. ముగ్గులన్నీ అయిపోయినాక ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా స్నానం చేసి అన్నం తినేసరికి 1 o'clock అయిందండి. 1 o'clock ఇక పని అంతా చేసి మా అమ్మ అలసిపోయి వద్దు జరసేపు పడుకుంటాను తర్వాత వేసుకుందాం మనం పిండి వంటలు మురుకులు అనేసి జరసేపు పడుకున్నాక ఇక 3 గంటలకు లేచింది. పడుకుంటేనే పానం హాయిగా ఉంటుందని
3 గంటలకు లేస్తే ఇంకా అప్పుడు పిండి కలిపి అమ్మే చేసిందండి. ఇప్పటి వరకు నేను ఏమైనా పొయ్యి కాడ కాల్చడం వరకేనో, ఒత్తడం మాత్రం అమ్మే చేసింది. ఇప్పటి వరకు ఉండేనండి. ఇప్పుడే కాకపోతే పిడికడంటే ఈ కడాయిలో ఒక 3 వాయిలు నేనే వేశాను. అప్పటిదాకా అమ్మే ఒత్తుతూ ఉంటే నేనే తీసేసాను. ఇప్పుడే అమ్మ పత్తెరవైన డబ్బులు వచ్చినాయి తీసుకుపోదురా అని ఒక రైతు ఫోన్ చేసిండు. పండగ పైసలు కావాలి కదా, మటన్కి చికెన్కి వేటికైనా పైసలు తెచ్చుకుంటా అని పోయింది. గిత్తత పిండి ఉంది కదా, ఒత్తుకొని చెయ్యి కొంచెమే ఉందిగా అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ కొంచెం పిండి అయితే ఇక నేనే ఒత్తుకుంటున్నాను ఫ్రెండ్స్. మురుకులు అయితే చాలా టేస్టీగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయండి. నిజంగా చెప్పాలంటే నోట్లో వేస్తే కరిగిపోయే విధంగా ఉన్నాయండి మురుకులు. చాలా టేస్టీగా ఉన్నాయి. మీ మురుకులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియో చూసినట్లయితే అమ్మ వాళ్ళ ఇల్లు అండి ఇది. ఇంతకుముందుకు హోమ్ టూర్ కూడా చేశాను. ఆ వీడియో దీని కింద పిన్ చేశాను చూడండి. అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇక మురుకులు అయిపోగానే అమ్మ ఉండి గోధుమ పిండి కూడా కలిపి పెట్టు, నేను వచ్చాక ఇద్దరం కలిసి చేద్దాం, నువ్వు తాలుస్తుంటే నేను కాలుస్తా అన్నది. సరేలా అని ఇంకా పిండి అయిపోయింది కదా చేయడము. కడాయి తీసి కింద దించేసాను. ఆ టబ్లో ఉన్నాయి అవి అన్నీ అయినాయండి మురుకులు. కారపప్పలు చేయలేదండి. కారపప్పలకు కొత్తిమీర ఉంది కానీ పుదీనా లేదు. పుదీనా కోసం కారపప్పలు ఆపేసాం. ఎందుకంటే ఏ ఒకటి లేకున్నా అది టేస్టీగా బాగుండేయండి కారపప్పలు. పుదీనా ఉండాల్సిందేను కారపప్పలలో. పుదీనా కొత్తిమీర ఉంటేనే టేస్టీ ఉంటుంది కారపప్పలు. నువ్వే తీసుకొచ్చి కానీ నాకు ఏడిచ్చినావు తాళ. ఫ్రెండ్స్ ఎంత బాగా వంగుతున్నాయో, సూపర్గా వంగుతున్నాయి. చేసి పెట్టుకున్నా. ఇంకో మా అమ్మని కాల్చమని అంటే మా అమ్మ కాల్చకుండా ముగ్గుల కాడికి పోతా అని ముగ్గులు వేస్తురండి మా ఊర్లో. ఇక్కడనే మా ఇంటి ఎదురుగానే గ్రామ పంచాయతీ దగ్గర మైకిన పడుతున్నా మీకు. అక్కడ ముగ్గులు వేస్తున్నారు. నన్ను కూడా రారా అంటే చేసిన పూరీలు మొత్తం ఆరిపోతాయి ఫ్రెండ్స్. అందుకే ఇంక నేను పోకుండా ఇవి కాల్చుకుంటా, నువ్వు ముగ్గు అయిపోయినా. నాకు ముగ్గు వేసే ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేకనే ఇంకో ఈ ముందు వేసుకొని పెట్టుకున్నాను. ఇంకా రేపు పండగ రోజు చేసుకుందామంటే పండగ పూట ఈ పూరీలు చేసుకుంటుంటే వంటలు లేట్ అయితే ఇంకా పిల్లలు ఆగరండి. మెయిన్ మనం ఎప్పటిదాకా అయినా ఆగి తింటాం కానీ పిల్లలు ఆగరు. మా వాడికి అయితే రెడీగా ఉండాలి. పూరీలు చేయలేదా, కరపప్పలు చేయలేదా, చేపిల్లలు చేయలేదా అని ఉదయం నుంచి గురుగుతుండు. మధ్యాహ్నం పోయిండు. మధ్యాహ్నం హై స్కూల్లో గేమ్స్ ఆడిస్తుందంటే మధ్యాహ్నం బాబు పోయిండు. పొద్దున ఒక పూట 12:30కి అన్నం తినిపోయిందండి. ఇంతవరకు పచ్చి మంచినీళ్ళు లేవు, అన్నం లేదు, ఏం లేవు. ఇప్పుడేమో ముగ్గుల కాడికి పోయిండు. రారా అన్నం తింది రారా అంటే నాకు ఆకలి అయితే లేదు, ఇక్కడ ముగ్గులు వేస్తున్నారు నేను ముగ్గులు చూస్తున్నా అంటుంది. నేనైతే పూరీలు చేసిందండి. ఈరోజు మా తమ్ముడు కొడుకు కూడా లేడు. దొంగ మా అక్క ఏమైనా పని చెప్తుంది అనుకొని ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తుంది. మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఎప్పుడో ఒకసారి పండగకి వస్తాం. పండగకి వచ్చినప్పుడు మాతో కలిసి ఉంటారా, పోయి ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తారా ఫ్రెండ్స్? మా వాడిని అయితే గుప్ప గుద్దు అవుతుంది. చూయించు, నీ ఫేస్ చూయించాలి కట్ చేసి. రైట్, ఇది ఒకసారి అయింది ఫ్రెండ్స్. ఇంతకు ముందు ప్రతిసారి వచ్చేది కానీ ఇది ఒకసారి పొరపాటు అయింది. వీడు వీడియోస్ మంచిగా తీస్తాడు, మాటలు కూడా మంచిగా మాట్లాడతాడు. వీడు ఉంటాడులే మంచిగా ఈ వీడియోనైనా బాగా వ్యూస్ పోతాయని ఎంతో అనుకున్నాండి. అంతా డిసప్పాయింట్ అండి. రేపు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. రేపు అయితే కన్ఫామ్ నీ వీడియోస్కి మినిమం కొంచెం చూడక్క, నీ వీడియోస్కి మినిమం ఒక 6K వ్యూస్ అని రావాలి. రేపు వీడియో అత్త దింపుతా. సంక్రాంతి దసరా దీపావళి అన్ని పండుగలు చూపిస్తా రేపు వీడియోలా. రేపు చూద్దాం. చూస్తున్నాను. ఇంకో మా తమ్ముని కొడుకుని కాస పెడుతున్నా, నేనేమో తాలుస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా 10 ముద్దలు దాకా ఉన్నాయి. చేసినవి కాలుస్తాడు అంతలోపు వాడు. నేనైతే కాలుస్తాను. మీ ఇంట్లో చేసినావు ఎప్పుడన్నా? ఫస్ట్ టైం అక్కడ చేసుడు. ఇంకో నా ఇప్పుడు నేను నేర్పుతున్నాను వంట. పూరీలు వేయడము, కాల్చడము. చిన్న వదిలిపెట్టు, లటక్కన ఎత్తేస్తే ఆయిల్ వచ్చి నీ మీద చేస్తుంది. అట్లా చిన్న వదిలిపెడితే మంచిగా పూరి నూనె పడకుండా మంచిగా కాగుతుంది. లేదు నాకు ఫస్ట్ టైం, ఇప్పుడే మా అక్క నేర్పిస్తుంది నాకు. నా కొడుకు లేడు, ముగ్గుల కడిగేయండు, తప్పలేదు. ఇక ఇవన్నీ చేయాలంటే కాల్చుకోవాలి ఒకరు కావాలి, లేకుంటే మనం కడాయి దించి మళ్ళీ ఇవన్నీ కాల్చడం ఇబ్బంది కదా. వచ్చి నూనె పట్టుకొని చేస్తున్నాను. ఇవన్నీ టిఫిన్ వేసుకోవాలి. టిఫిన్ ఏడుందో ఏం కథ, టిఫిన్ చెప్పకుండా పోయింది. మా బాబమ్మకి మస్తు హ్యాపీ అన్నమాట. ఇట్లా సంక్రాంతి పండుగ వస్తే మొత్తం
ఆవిడంతా ఆమె అన్నట్టు చేస్తుంది మా అమ్మమ్మ. ఇప్పుడు మేము రాకపోతే ఇవన్నీ చేసుకోకనే మా అమ్మ ఒక్కటి కదా ఒక్కదాని పానాన్ని చేసుకోదు కదా. ఇక మా అంటే అరకిలో పూరీలు ఏం చేసుకున్నా ఏం కథనో ఈ మురుకులు కారపప్పలు ఇవన్నీ చేయకనే పోవు. ఇప్పుడు మేము వచ్చినాం కనుక తప్పలే చేయడం, అందుకే ఒక్కటి ఉంటుందని తప్పదు. ఇక వస్తా నేను ఒక్కదాన్ని ఇక పండుగ పూట ఎందుకులే అనేసి ఇక మేము కూడా ఆడున్నది ఇద్దరేం కదా, ఏమో ఒక కడ జరుపుకుంటుంది. అసలు ఐలేను పోదాం అనుకున్నానండి. ఐలేను ఆటో లారీ పోతుందని నాకు చెప్పలే. లారీ నిన్న ఒక లారీ పోయింది, మిస్ అయిపోయినాయి. ఈసారి మిస్ అయిపోయింది. ఇంకెప్పుడైతుందో ఏమో. నెక్స్ట్ టైం ఏ పరిస్థితులు ఈసారి పోతే వరుస 3 సార్లు పోతావు కదా. ఈసారి అయితే 3 సార్లు అయిపోరు ఐలేనుకు, మిస్ అయిపోయాయి. ఈసారి చెప్పదా మీ బాపమ్మ పోతలేవురా లారీలు అన్నది. ఈ అమ్మ నిజంగానే పోతలేవేమో అని నేను అనుకున్నా, కానీ పోయింది ఒక లారీ పోయిందంట. మాకు తెలియదు ఆ విషయం. పొద్దున ఒక వచ్చి అంటుంది పోలేదా ఐలేనుకు లారీ వాయగా అంటారు. అప్పటిదాకా సన్న అయిపోయి తీసుకున్నా నేను. మా బాపమ్మ మొత్తం ఒక చేసినోడు తింటూనే ఉండు చూడు. మా పూరీలు దేవుని పెట్టిరు, ఇన్ని పక్కకు పెట్టిరు, ఇక నవ్వులుతూనే ఉర్రాయట. తినబుద్ధి అవుతుందంట. ఇంకో మా పూరీలు అయితే కంప్లీట్ అండి. ఇంకో పొయ్యి కూడా చల్లార్పినాము, కడాయి కింద దించినాము. ఇంకా చూడు. ఒకవేళ మీరు కూడా పూరీలు చేసుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో. బాయ్.